కృష్ణా పుష్కర పనుల్లో భాగంగా విజయవాడలో తలెత్తిన ఆలయాల తొలగింపు వివాద పరిష్కారానికి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపట్టింది. 5 మంత్రులు అధికారులతో కమిటీ వేసి ఆలయాల భద్రతకు ఢోకా లేదంటూ భరోసా నింపే ప్రయత్నం చేసింది. పుష్కరాలకు తరలివచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడకూడదనే సదుద్దేశంతో మాత్రమే కొన్ని కట్టడాల్ని వేరే ప్రాంతానికి మార్చుతున్నామని మంత్రుల కమిటీ అభిప్రాయపడింది. అలాగే కీలకమైన విజయేశ్వర స్వామి వినాయకుడి గుళ్లు యథాతథంగా ఉంటాయని స్పష్టం చేసింది. దాదాపు 2 గంటల పాటు చర్చించిన తరువాత వివాదం తలెత్తిన ప్రాంతాన్ని సందర్శించింది. ఇక ఈ సమావేశంలో పాల్గొన్న ఎంపీ కేశినేని నాని బహిష్కరించి వెళ్లిపోయారు. వినాయకుడి గుడి ఆంజనేయ స్వామి ముఖం సీతమ్మ వారి రోడ్డు విస్తరణ చేయాలని కానీ ముందుకు తీసుకెళ్లాల ఘాట్ల నిర్మాణాన్ని ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్లాలని కొంత ఉత్సాహంగా చేసే అధికారుల కారణంగా కొంత ఇబ్బంది జరిగిన మాట వాస్తవం. దీన్ని ప్రభుత్వం కూడా గమనించింది. దీన్ని సరిచేసుకుంటూ ఏదైతే సీతమ్మ పాదాలు ఉన్నాయో అక్కడ ఓ భవ్యమైన మందిరంతో దాన్ని అక్కడే అదే ప్లేస్లో నిర్మాణం చేయాలని విజయవాడ పుష్కర యాత్రికులుగా వచ్చిన ప్రతి వ్యక్తి కృష్ణ స్నానంతో పాటుగా విజయవాడ కనకదుర్గమ్మ తల్లిని ఆశీర్వచనం కోసం వారి దర్శనానికి తప్పనిసరిగా ఎక్కువ మంది రావటానికి ప్రయత్నం చేస్తారు. ప్రధాన గోపురానికి వెళ్లే దారి ఏదైతే ఉందో ఈ దారిని 100 అడుగుల దారిగా మలచవలసిన సందర్భంలో కొంత గోశాలకి ఇబ్బంది జరిగింది. తప్పనిసరిగా దీన్ని కూడా గోశాలకు సంబంధించిన ప్రతినిధులతో మాట్లాడి వారి సమస్యను కూడా సామరస్యంగా తప్పనిసరిగా పరిష్కరిస్తాం. ఎక్కడా కూడా భక్తులకు కానీ ప్రజలకు కానీ ఎవరి మనోభావాలకు ఇబ్బంది లేకుండా రేపు జరగబోయే ఏ కార్యక్రమైనా సరే అందరినీ కన్విన్స్ చేసి నచ్చజెప్పి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తప్ప ఎటువంటి కార్యక్రమం కూడా తీసుకోవద్దని చెప్పడం జరిగింది. కావాలని కొంతమంది అపోహలు క్రియేట్ చేయటం వినాయక దేవాలయ విషయంలో కానీ విజయేశ్వర దేవాలయ విషయంలో కానీ ఎటువంటి అపోహలు కూడా భక్తులు కానీ ప్రజలు కానీ చెందొద్దు తెలియజేస్తున్నాం.